ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఉదయ కాలం దేవుని యొక్క సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేసి ఉన్నారా? మరి అనుదిన ఆహారంగా దావీదు రాసిన కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 100వ వచనం చదివి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. దావీదు గారు ఏ విధంగా ఈ వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుని ఉన్నాడంటే, దేవుని యొక్క ఉపదేశములు ఆయన ఎన్నడూ మర్చిపోలేదు. కావున దేవుడు ఏమిచ్చింది ఆయనకు? వృద్ధుల కంటే శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాడు. జ్ఞానం, అట్టి జ్ఞానం ఈరోజు నువ్వు నేను మనం అందరం పొందుకోవాలి. చూడండి, నీ ధర్మశాస్త్రములు నాకెంతో ప్రియముగానున్నవి, ఏ విధంగా వర్ణించి ఉన్నారు కదా. ఈ ధర్మశాస్త్రము, ఇట్టి వాక్యాలు మన జీవితంలో ఎంతగానో ప్రియముగా ఉన్నాయి. నీ బాధలలో అది బహు నెమ్మదినిచ్చింది కదా. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను అని అంటాడు దావీదు కీర్తనకారుడు. నీ ఆజ్ఞలను నిత్యము నేను ధ్యానించుచున్నాను అని అంటున్నాడు. చూడండి ఎంత మంచిగా వర్ణిస్తున్నాడు. నా శత్రువులకు మించిన జ్ఞానము నాకు ఇచ్చి ఉన్నాడు, మనకు అందరికి ఇచ్చి ఉన్నాడు దేవుడు. ఏ విధంగా ఆ శత్రువులతో మనం మాట్లాడాలి, వాన్ని మన దర్దాపులోకి రాకుండా ఏ విధంగా మనము మన కుటుంబాలను, మన సొసైటీని కాపాడుకోవాలి, ఈ జ్ఞానాన్ని మనకి ఇచ్చినాడు. నీతోనే మాట్లాడుతున్నాడు యేసయ్య. నీ శాసనములు, యేసయ్య నీకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రములను మనము ధ్యానించినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి శత్రువుల మూకలన్నిటికంటే గొప్ప జ్ఞానాన్ని మనకి ఇస్తానంట. చూడండి, దావీదు ఎంత చిన్నవాడు కదా. అన్న తమ్ములలో చిన్నవాడైనటువంటి దావీదు 9 ఫీట్ పొడుగున్నటువంటి గొలియాదుని దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం యొక్క జ్ఞానాన్ని బట్టి గొలియాదు కలిగినటువంటి శత్రువుని ఓడించినట్టు మనం బైబిల్లో చూడగలం కదా. అలాంటి జ్ఞానము నీకు ఈరోజు ఇస్తానంటున్నాడు. ఎన్ని శత్రువుని చుట్టొచ్చినా, నువ్వు చేస్తున్నటువంటి పనిలో కానీ, నువ్వు ఉంటున్నటువంటి ప్రాంతంలో కానీ, నీ చుట్టూ ఉన్నటువంటి శత్రువులను అన్నిటిని జయించడానికి ఈ వాక్యమే దేవుడు నీతో బలం ఇస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, మనకు వచ్చిన ఎన్ని ఆ లాయర్ల దగ్గరకు పోతుంటాం, ఈ లాయర్ల దగ్గరకు పోతుంటాం, సమయంని వేస్ట్ చేసుకుంటున్నాం. రండి, ప్రభుల వారి దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేయండి. యేసయ్యా, నా సమస్యల గుండా నన్ను విడిపించు. ఎన్ని శత్రువులను మూకల్ని చుట్టూ ఉన్నను ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి వాక్యాలను ధ్యానించినట్లయితే, అట్టి ఆజ్ఞలను మీరు గైకొన్నట్లయితే, ఈ శత్రువుకు మించినటువంటి జ్ఞానాన్ని ఇచ్చి మంచి ఆలోచనలు కలిగి దైవిక జ్ఞానాన్ని మీరు పెంపొందించుకొని గొలియాదులకు వచ్చినటువంటి ఎన్ని సమస్యలైనా, అనారోగ్య సమస్యలైనా, కుటుంబ సమస్యలైనా, ఇరుగు పొరుగు వారి మధ్యలో వస్తున్నటువంటి సమస్యలైనా, దేవుడు ఇచ్చినటువంటి దైవిక జ్ఞానాన్ని మీరు ఈరోజందరూ అతి జ్ఞానాన్ని కలిగి ఉండి ఈ శత్రువులను జయించుటకు ఈ కృప నీకు నాకు మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఈ వాక్యము ధ్యానించి ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ప్రేమను మీరు పొందుకొని దినమెల్లా ఈ వాక్యాలను ధ్యానించుచు, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను నిత్యం అనుసరించుచు మీరు నడుచుకున్నట్లయితే, ఆయన శాసనములను మీరు గైకొనినట్లయితే ఏ శత్రువుని దర్దాపులోకి రాడు. శత్రువు కంటే మించిన జ్ఞానం నీకు ఇచ్చి ఈరోజు అంతా బలపరుస్తానంటున్నాడు. యవనస్తురాలా, తల్లిదండ్రులారా, పిల్లలారా, మీతోనే యేసయ్య మాట్లాడుతున్నాడు. మీ అందరికీ శత్రువులు, మీ చుట్టూన్నటువంటి శత్రువులకు మించిన జ్ఞానం మీకు ఈరోజు ఇచ్చి ఉన్నాడు. ఈ వాక్యాన్ని అనుసరించి బయలుదేరి వెలుచుండగా నిండారు కృపచేత ఆయన హస్తము కొరచ కాకుండా ఆయన యొక్క కృప నీకు నాకు మనందరికీ ఆయన యొక్క నిండారు బలమును అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన ప్రభా, నాయన నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను అని చెప్పి ఉన్నాడు అయ్యా. నాయన కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానమును కలదని దావీదు కీర్తనకారుడు ఏ విధంగా అయితే సాక్ష్యం ఇచ్చినాడు తండ్రి ప్రభా, నీకే వందనాలు, స్తోత్రాలు. మా చుట్టూ నాయన వచ్చినటువంటి
శత్రు మూకలన్నిటినీ జయించటకు నాయన ఈ వాక్యం మమ్మల్ని బలపరిచున్నది. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గొల్యాదు వలె వచ్చినటువంటి ఎన్నో ప్రాబ్లంలను నాయన, ఎన్ని సమస్యలను మేము వాటినన్నిటిని జయించటకు నాయన మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ ధర్మశాస్త్రములు మాకెంతో ప్రియంగా ఉన్నది. నీ వాక్యము మమ్మల్ని నెమ్మదిపరుస్తున్నది. నాయన, నీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం చేత మాకు బలమునిచ్చిందయ్యమా, నీకే స్తోత్రము. ఆ బలము పొందుకొని, ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకొని, దైవిక శక్తిని పొందుకొని, ఈ లోకంలో నాయన దుష్ట శోధకుడు కలిగిన సాతానుని జయించటకు నాయన మాకు ఇచ్చిన బలమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీకే వందనాలు. శత్రు మూకలన్నిటినీ ఆయన బంధించటకు నీ కృప దయచేయండి. మేము వెళ్ళుచుండగా ఈ రోజు అంతయు మీరే మాకు తోడే ఉండి రక్షించి కాపాడు. నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.